బిలీవబుల్ కంటెంట్ మళ్ళీ మీకు ఇస్తాను ఈ వీడియోతోని. ఒక ప్రభుత్వం ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అసలు ఎందుకు చదవాలి? క్వాలిటీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏందో చెప్తాను. ఫస్ట్ ఒక్క మార్క్ రాకపోతేనే ఉద్యోగం దూరమయ్యే పరిస్థితుల్లో 50 మార్కులు 75 మార్కులు అంటే దాని ఇంపార్టెన్స్ ఏందో. కేవలం ఉద్యోగాల ప్యాంటఫుల్నే కాదు, ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగాన్ని చదవాలేమో తెలియాలి. చెప్తాను, ఒక సగటు వ్యక్తి హుందాగా దేశంలో బ్రతకాలంటే ఆ రాజ్యాంగంలో, మన రాజ్యాంగంలో ఉన్న కొన్ని నిబంధనల గురించి ఐడియా ఉండాలి. నంబర్స్ అవసరం లేదు సార్. మనం ఏం చేస్తే మనం ఈ దేశంలో స్వేచ్ఛగా జీవిస్తాం. అభ్యర్థులు ఎట్లాంటి అంశాలను చదవాలి, ఎట్లాంటి అంశాలను చదవకూడదు? జూలై 1, 2024 భారతదేశంలో కొత్తగా 3 చట్టాల అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో వస్తున్న మార్పులనే కరెంట్ పాలిటీగా అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులు చదివేటప్పుడు ఏం చేయాలంటే